హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూడేస్ 2024-25లో విద్యా సంవత్సరానికి మనం అప్డేషన్ చేస్తున్నప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మేజర్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో డ్రాప్ బాక్స్ యాక్టివిటీ అనేది మనకి ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఏంటంటే మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే గత సంవత్సరం ఏప్రిల్లో స్టూడెంట్ మ్యాపింగ్ ద్వారా ప్రతి అంటే ప్రైమరీ స్కూల్ నుంచి ఇప్పుడు సపోజ్ 1 నుంచి 5 తరగతి వరకు ఉంటే 5వ తరగతి విద్యార్థుల్ని 6వ తరగతిలోకి మనం ఇప్పుడు మ్యాప్ చేసాం నియర్ బై స్కూల్స్కి. అలాగా యూపీ స్కూల్ ఉంటే 8th క్లాస్ కానీ 7th క్లాస్ విద్యార్థులను కానీ నెక్స్ట్ క్లాస్కి నియర్ బై స్కూల్స్కి మ్యాప్ చేసాం. ఇలా మ్యాప్ చేసిన విద్యార్థులకి ఏమైందంటే కొన్ని స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో కాదు, కొన్ని స్కూల్స్కి ఏం జరిగిందంటే ఈ మ్యాప్ అయినటువంటి విద్యార్థులు ఏ స్కూల్కి అయితే స్కూల్కి అయితే మ్యాప్ చేసామో స్కూల్ తాలూకు స్కూల్ డాష్ బోర్డ్లోకి డైరెక్ట్గా 6వ తరగతిలోకి వీళ్ళు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్రమేయం లేకుండానే స్కూల్ డాష్ బోర్డ్లోకి యాడ్ అయ్యారు. ఇప్పుడు సపోజ్కి ఇక్కడ చూడండి, ఇది కేజీబీ ఒక స్కూలు. ఇక్కడ 6th క్లాస్లో ఉన్నటువంటి 121 మంది విద్యార్థులు కూడా ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కారు. ఓకేనండి. మరి ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కారు, వీళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే స్కూల్ లాగిన్లో మనకి అవకాశం లేదు. సో ఒకవేళ స్కూల్ లాగిన్లో డ్రాప్ బాక్స్లో మనకు అవకాశం కావాలన్నా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి జీపీఈపీ ఎఫ్పీలు ఉన్నాయి కదా స్కూల్ ఈ పిల్లలకి ఎదురుగా, ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి. వీటిని అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ చేయాలంటే కింద ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ రావాలి. సో ఆప్షన్ లేదు. సో అలాంటప్పుడు మనం మరి ఏ రకంగా ఈ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెడతామనంటే ఆ ఆప్షన్ ఇప్పుడు మనకి జిల్లా లాగిన్లోను మండల లాగిన్లోనూ అవకాశం కల్పించారు. ఎందుకంటే వీళ్ళని డ్రాప్ బాక్స్లో పెడితేనే, ఎందుకు వీళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టాలి? అప్పుడు స్టూడెంట్ మ్యాపింగ్ జరిగింది, కానీ వాళ్ళు ఒరిజినల్గా వాస్తవంగా ఇప్పుడు ఆ స్కూల్లో లేరు, వేరే స్కూల్లో ఉన్నారు. మరి ఏ స్కూల్లో అయితే జాయిన్ అయ్యారో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే వీళ్ళు డ్రాప్ బాక్స్లో ఉండాలి. అందుకు ఇప్పుడు డ్రాప్ బాక్స్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే మన స్కూల్లో ఉన్నటువంటి ఈ పిల్లలు ఏ స్కూల్ తాలూకు డాష్ బోర్డులో ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి, లేదా మనం డైరెక్ట్గా మనం మండల ఎంఐఎస్ కానీ ఏఎస్ఓకి కానీ ఇన్ఫామ్ చేసి ఆ పిల్లల్ని ముందు డ్రాప్ బాక్స్లో పెట్టించి ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే వాళ్ళని డ్రాప్ బాక్స్లో మనం ఉంటారో వెంటనే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది పిల్లలు ఇలా ఇంపోర్ట్ కాకుండా ఉండడానికి ఇదే మేజర్ రీజన్ అనమాట. దీనికి మనకి సొల్యూషన్ అనేది వచ్చింది. మనం దీనికి ఎలా చేస్తామనంటే ఈ విద్యార్థులకు పెన్ నెంబర్ తీసుకొని ఈ విద్యార్థి పెన్ నెంబర్ తీసుకొని మనం ఇక్కడ చూడండి, జిల్లా లాగిన్లోకి వెళ్తే సెండ్ టు డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. ఈ సెండ్ టు డ్రాప్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పెన్ నెంబర్ తీసుకొని గో పైన క్లిక్ చేస్తే, ఓకేనండి, ఇక్కడ లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీలో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ సెలెక్ట్ డేట్. ఇప్పుడు ఈ స్టూడెంట్ మనకి ఈ స్కూల్ నుంచి విడిచిపెట్టాడంటే మనకి ఇక్కడ 12/13 ఏదో ఒక డేట్ తీసుకోండి. అలాగే ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది తీసుకొని రిమార్క్స్ అక్కడ ఉంది కదా లెఫ్ట్ విత్ టీసీ, దాన్నే తీసుకొని సబ్మిట్ చేస్తే సో ఈ రకంగా స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. సో ఆ స్టూడెంట్ ఇంకా మనకి ఆ స్కూలు డాష్ బోర్డ్లో కనిపించారన్నమాట. సో ఈ రకంగా మనం జిల్లా లాగిన్, ఇది మండల లాగిన్ ఉంటుంది. మండల లాగిన్లో కూడా మనం ఇక్కడ సేమ్ సెండ్ టు డ్రాప్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ పెన్ నెంబర్ యూజ్ చేసుకొని గో పెన్ క్లిక్ చేసి మనం ఆ రకంగా మండల లాగిన్లో కూడా వారిని డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు అనమాట. సో ఇమీడియట్గా ఇప్పుడు జిల్లా లాగిన్లో అయితే ఎక్కువ మంది విద్యార్థులు చేయడం కష్టం కాబట్టి మీ ఎంఐఎస్ని కాంటాక్ట్ చేస్తే మండల లాగిన్లో
ఈజీగా అయిపోతుంది అన్నమాట. మీరేం చేయాలంటే దీనికి చేయడం కోసం ఒక చిన్న మనం ఎక్సెల్‌లో ప్రిపేర్ చేసి ఇచ్చిస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పెన్ నెంబరు కాపీ చేసి అక్కడ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు ఇలా ఇచ్చిస్తే ఎక్సెల్ షీట్‌లో ఇచ్చారనుకోండి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఎంఐఎస్ ఏం చేస్తారంటే పెన్ నెంబర్ దాని నుంచి కాపీ చేసుకొని ఈజీగా అక్కడ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఫెసిలిటీ కల్పించేటట్లుగా ఎక్సెల్ షీట్లో మీరు కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెంటనే డ్రాప్ బాక్స్లో పెడతారు. డ్రాప్ బాక్స్లో పెట్టిన వెంటనే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎవరు వేరే స్కూల్లోకి వాళ్ళు యాక్చువల్గా చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ వాస్తవంగా చదువుతున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు మన పిల్లలు కారు కానీ మన స్కూల్ డాష్ బోర్డులో ఉన్నారు, మనకి బాధ్యత ఉంది. ఎందుకంటే మన స్కూల్ డాష్ బోర్డు నుంచి వాళ్ళు కనుక వెళ్ళిపోతే మనకి యాక్చువల్ రోల్ మనకు కనిపిస్తుంది. సో ఆ రకంగా మనము దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ముందు మనం రెక్టిఫై చేసుకుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఈ ఎంఐఎస్ని మనం రిపోర్ట్ చేయడం అనేది అది ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఎవరి స్కూల్ డాష్ బోర్డులో అయితే అటువంటి విద్యార్థులు ఆ స్కూల్కి చెందని విద్యార్థులు అయితే ఉంటారో వారిని డ్రాప్ బాక్స్లో పెట్టడానికి ఆ ఎంఐఎస్కి మీరే ఎక్సెల్ షీట్ తయారు చేసుకొని మీ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తే వాళ్ళు డ్రాప్ బాక్స్లో పెట్టేస్తారు. అలాగే ఈ స్కూల్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారానే కాకుండా ఈ స్టూడెంట్ మ్యాపింగ్ ద్వారానే కాకుండా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా ఈ స్కూల్ డాష్ బోర్డులో కనుక మనకు చెందినటువంటి పిల్లలు ఉంటే మనం డ్రాప్ బాక్స్లో మండల లాగిన్లో కానీ జిల్లా లాగిన్లో పెట్టచ్చు. అయితే వేరే కారణాల వల్ల ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ప్రోగ్రెషన్ యాక్టివిటీలో డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి మనకి ఇక్కడ డూప్లికేట్ అంటే వేరే స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున అలాంటి అవకాశం ఉంటే ఎంఐఎస్కి చెప్పనవసరం లేదు. ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో కూడా అక్కడ మనం కరెక్షన్ అనే ఆప్షన్ ద్వారా మళ్ళీ ఆ విద్యార్థికి మళ్ళీ లెఫ్ట్ ది స్కూల్ అనేసి కనుక మనం అక్కడ ఎంటర్ చేస్తే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడు. సో ఈ రకంగా మనకు చెందినటువంటి విద్యార్థులను మనం డ్రాప్ బాక్స్లోకి ఇమీడియట్గా పెట్టాలి. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే మనం కొంతమంది విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం సపోజ్కి 2వ తరగతిలోకి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాం. ఈ సమస్య కూడా చాలామంది దగ్గర విన్నాం. 2వ తరగతిలోకి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాం, కానీ ఆ స్టూడెంట్ అక్కడ 1వ తరగతిలోనే ఉందన్నమాట. అంటే వాళ్ళు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ లేకపోతే డ్రాప్ బాక్స్లో పెట్టినప్పుడు కానీ అక్కడ తరగతి అనేది 1వ తరగతిలో ఉందనుకోండి. ఇప్పుడు కానీ మనం 2వ తరగతిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ సమస్య ఎక్కడ వచ్చిందంటే యూకేజీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఎల్కేజీ కంప్లీట్ అయిన వాళ్ళు 1వ తరగతిలోకి డైరెక్ట్గా వెళ్ళడం, ఇలాగా చాలా చోట్ల ఏంటంటే ఆ క్లాస్ అనేది మారడం జరిగింది. ఆ సందర్భంలో మనం ఏం చెప్పామంటే ఒకవేళ ఇప్పుడు సపోజ్కి 2వ తరగతిలోకి మీరు చేర్చుకోవాలనుకున్నారు, కానీ అక్కడ 1వ తరగతి ఉంది. కానీ ఇప్పుడు 1వ తరగతిలోకి మీ పాఠశాలకు జాయిన్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి, తర్వాత మనం క్లాస్ మార్చుకోవచ్చు అని చెప్పాం. లేదా దానికి ఒక మార్గం కూడా ఉంది. ఆ విద్యార్థులు కనుక డ్రాప్ బాక్స్లో ఉంటే మనం డిస్ట్రిక్ట్ లాగిన్లో ఇక్కడ చూడండి మోడిఫై క్లాస్ ఆఫ్ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ అని ఉంది. ఇక్కడైనా మార్చుకోవచ్చు, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోక ముందు. లేదు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, మన క్లాస్ కాదు కానీ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు అటువంటి స్టూడెంట్స్ మార్చాలంటే ఆ ముందు ఉంది చూడండి, ఇక్కడ మోడిఫై క్లాస్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్. ఇది మండల లాగిన్లో ఉంది, జిల్లా లాగిన్లో ఉంది. సో దీని ద్వారా ఇప్పుడు మనం ఎవరైతే మనకి స్కూల్ డాష్ బోర్డులో వచ్చారో వాళ్ళు వేరే క్లాస్లోకి ఉన్నప్పుడు అక్కడ మనకి క్లాసు మార్చుకోవడానికి మనకి అక్కడ అవకాశం లేదు. కాబట్టి మండల జిల్లా లాగిన్లో కూడా మనం ఆ క్లాస్ని మార్చుకోవచ్చు. దీనికి కూడా మనకి నెక్స్ట్ స్కూల్ లాగిన్లోకి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. కాకపోతే వేగంగా ఇప్పుడు మనకు అవ్వాలనుకుంటే మనం ఈ లాగిన్లోకి వెళ్ళక తప్పదు. మనకు అన్ని లాగిన్లు కూడా వస్తాయి. ఎందుకంటే డ్రాప్ బాక్స్లో పెట్టడం, ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగ ఉంది, డ్రాప్ బాక్స్లో పెట్టడం. ఇక్కడ డ్రాప్ బాక్స్లో పెట్టడం అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లోకి వెళ్ళి మనం డ్రాప్ బాక్స్లోకి పెట్టాల్సి ఉంటుంది విద్యార్థుల్ని. అలాగే ఇంకోటి కొత్తగా వచ్చింది ఏంటంటే ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ మాడ్యూల్ అని ఉంది.
ఈ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ మాడ్యూల్లో మనం ఇక్కడ పెన్ నెంబర్ కనుక క్లిక్ చేసి కనుక సో ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ రావట్లేదు. ఒకవేళ ఈ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ని ఎవరినైనా తీసుకొని మనం కనుక అక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్లో కనుక మనం తీసుకుంటే అక్కడ ఏంటంటే 3 వస్తాయి అన్నమాట. ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ అనేది ఎప్పుడు మనం పెడతామంటే డ్రాప్ బాక్ ఏంటంటే 3 కారణాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే రాంగ్ ఎంట్రీ, సెకండ్ వన్ అనేది డూప్లికేట్ ఎంట్రీ, థర్డ్ వన్ అనేది డెత్. ఈ 3 సందర్భాల్లోనే మనం ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ ఇక్కడగా ఈ ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్లో మనం పెట్టాలన్నమాట. ఇది కూడా నెక్స్ట్ మనకి అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రస్తుతానికైతే ఇది అందుబాటులో లేదు. సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్జాక్ట్ డేటాను ప్యూరిఫై చేసుకోవాలి యూడేస్లో. ఎందుకంటే ఒక్క ప్లాట్ఫామ్ ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ఉంది కాబట్టి ఈ డేటానే అదర్ యాప్స్లోకి ఇది పుష్ అవుతుంది కాబట్టి అక్కడ యాప్స్లో మనం రెగ్యులర్గా ఎండిఎం కానీ లేకపోతే స్టూడెంట్ అటెండెన్స్ కానీ ఇలా లేకపోతే మనకి రేపు పొద్దున మార్క్స్ ఎంటర్ చేయడానికి కానీ కరెక్ట్గా డేటా ఉండాలంటే ఇప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలి. అందుకు మన స్కూల్ డాష్ బోర్డులో ఉన్నటువంటి రోల్ మనకి కీలకం అన్నమాట. మనకి చెందినటువంటి విద్యార్థి ఈ రకంగా డ్రాప్ బాక్స్లో పెట్టుకుంటాం, లేదంటే ఇన్యాక్టివ్ అయితే ఇన్యాక్టివ్ లిస్ట్లో పెట్టుకుంటాం. ఇంకా మనకి చేరాలనుకున్న వ్యక్తుల్ని మనం ఎలాగా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్కి అయితే యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకుంటాం. మరి 2వ తరగతి నుంచి హయ్యర్ క్లాస్ వరకు కూడా మనం పెన్ నెంబర్తో ఇంపోర్ట్ మాడ్యూల్లో యాడ్ చేసుకుంటాం. పెన్ నెంబర్ ఒకవేళ ఆ విద్యార్థికి లేదంటే గెట్ పెన్ ద్వారా ఆధార్ ఈరా బర్త్ కొట్టి పెన్ నెంబరు పొంది మరీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆధారు ఈరా బర్త్ కొట్టినప్పటికీ నో డేటా ఫౌండ్ అని వస్తే SO2 ఫామ్ ఫిల్ చేసి ఎంఐఎస్ దగ్గరికి వెళ్తే మండల్ లాగిన్లో ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్కి యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం యాడ్ చేసుకొని మన పాఠశాలలో ఎంతమంది అయితే విద్యార్థులు చదువుతున్నారో అంతమంది విద్యార్థులు కూడా మన యూడేస్లో డేటా అంతా ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అండి. ఓకేనండి, థ్యాంక్ యూ.